సో ఈ స్లీప్ యాప్నియాలో ప్రధానమైన సిమ్టమ్ ఏంటి అంటే గురక. పక్కన ఉన్న వాళ్ళు బాగా చెప్తారు. సాధారణంగా ఆ గురక ఎక్కువ సౌండ్తో కూడా వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రీక్వెంట్ అరౌజల్స్. అలా శ్వాస ఆగిపోవడం వల్ల తరచుగా లేవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది నిద్రలో. ఇంకా రాత్రిపూట నిద్ర అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల పగలు లేసాక కూడా వాళ్ళకి ఫ్రెష్గా అనేది ఫీల్ అవ్వరు అనమాట. మార్నింగ్ లేసాక మార్నింగ్ హెడేక్స్ రావడం, టైర్డ్గా ఫీల్ అవ్వడం, కన్ఫ్యూజన్లో ఉండడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకొక ముఖ్యమైన సిమ్టమ్ ఏంటి అంటే ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాం. అంటే పగలు వాళ్ళు హుషారుగా పనులు అనేవి చేసుకోలేకపోతూ ఉంటారు, బాగా మగతలోకి వెళ్ళిపోతుంటారు. అవి ఎంత చిన్నవి అవుతాయంటే కొన్నిసార్లు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన ఒక 30 సెకండ్స్ 1 మినిట్ లోపు కూడా వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, ఇది కనుక సరిగ్గా ట్రీట్ చేసుకోలేకపోతే. సో అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర డోస్ అయిపోవడం, టీవీ చూస్తూ తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవడం, వీటి వల్ల ఏంటంటే ఫర్దర్ కాంప్లికేషన్స్, యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ఖచ్చితంగా స్లీప్ యాప్నియాని ట్రీట్ చేయాలి.